పర్యాటక కేంద్రమైన అరకులోయ సందర్శకులతో కలకలలాడుతుంది. అరకులోయలో సందర్శిత ప్రాంతాలు పర్యాటకులతో సందడి చేశాయి. పర్యాటకులు అరకులోయ అందాలను తిలకించడానికి క్యూ కట్టారు. దీంతో ప్రముఖ సందర్శిత ప్రాంతాలైన గిరిజన మ్యూజియం, పద్మపురం ఉద్యాన వన కేంద్రం, గార్డెన్, ఫైర్ బెలూన్, చాపరాయి జలపాతం, చాక్లెట్ కాఫీ హౌస్, అలాగే మానుగడ మేఘాలకొండ పర్యాటకులతో సందడిగా మారింది. అలాగే అతిథి గృహాలు, రెస్టారెంట్లు పర్యాటకుల రద్దీతో దర్శనమిచ్చాయి. దీనికి తోడు అరకులోయలో మంచు విపరీతంగా కురుస్తుండటంతో మంచు ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. వీకెండ్ రోజుల్లో వేల సంఖ్యలో పర్యాటకులు తిలకిస్తున్నారు. వచ్చామండి. అసలు ఎంత బాగుందంటే అరకు చూడటానికి రెండు కళ్ళు చావట్లేదు అన్నమాట. చాలా బాగుందండి. టూరిస్ట్ ప్లేస్లో వచ్చేపాటికి మేము అన్నీ చూసాము. చాపరాయి చూసాము, చాక్లెట్ ఫ్యాక్టరీ చూసాము, ఇప్పుడు బొటానికల్ గార్డెన్కి వచ్చాము, తర్వాత ఇప్పుడు ఫైర్ బెలూన్కి వెళ్దామని అనుకుంటున్నాం అన్నమాట. అది కూడా చాలా బాగుంటుందంట. అసలుకి మేము రాత్రి వచ్చామండి. పొద్దున్నే మంచు కానీ చలి కానీ చాలా చాలా బాగుంది. మాకు ఇక్కడికి ఎంతో తేడా ఉందన్నమాట. ఎంతో దూరం నుంచి వచ్చాం. వచ్చినందుకు మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం, చాలా సాటిస్ఫైగా ఉన్నామండి. మొత్తం 21 మంది మెంబర్స్ వచ్చాము. మేము ఫైనాన్స్ కంపెనీ అసోసియేషన్ కింద వచ్చామండి. అరకు చాలా బాగుంది. ఇక్కడ ఉదయం పూట వాతావరణం చాలా అందంగా, మంచు కానీ మంచు వాతావరణం కానీ చాలా చల్లగా ఉంది, చాలా ఆహ్లాదంగా ఉంది. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఈసారి అందరం మేము ఫ్యామిలీస్తో తీసుకొని వస్తాము. మేము చాలా దూరం నుంచి వచ్చాము. ప్రజెంట్ వెదర్ కోసమే వచ్చాము ఇక్కడికి. చాలా ఆహ్లాదంగా, చాలా అందంగా ఉంది. టూరిస్టులు కానీ, ఫ్యామిలీ పర్సన్స్ కానీ, సింగిల్స్ కానీ బాగా చాలా ఎంజాయ్ చేయొచ్చు.